మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ మోత శ్రీలత మనతో ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మేయర్ గారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. మా హెడ్ ఆఫీస్లో ఎంతమంది అయితే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళందరితో గెట్ టుగెదర్ పెట్టుకొని లంచ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇందాకనే అందరం కొంతమంది బాగా కష్టపడిన మహిళలకు కూడా మేము సన్మానం చేసి వారిని సన్మానించడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ డే జరుపుకుంటూ ఉంటాం మేము. ఉమెన్స్కి తెలుసు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకాలైనా కూడా ప్రతి ఒక్క పథకం కూడా ఉమెన్స్ మీదనే ఉంది. ఉమెన్స్కి ఎన్నో లోన్స్ ఫ్రీగా, 0 ఇంట్రెస్ట్ లోన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. వాళ్ళు దాంతో స్వయంగా ఉపాధి పొందాలని, స్వయం ఉపాధి కోసం మహిళలందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ రోజు పొద్దున్నే మనం అన్నీ చేస్తుంటాం. మహిళ లేనిదే సృష్టి లేదు, సృష్టి లేని మహిళ లేదు అన్నట్టు మనం చేసే వర్క్ మనం అన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి మహిళలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మార్చి 8th రోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అదే టైంలో ఈరోజు మేము ఆ రోజు శివరాత్రి ఉండడం వల్ల ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇంకా మీకు చెప్పాలంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా, కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి మహిళలకి అన్ని స్కీములు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గృహజ్యోతి కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా 0% లోన్స్ కానివ్వండి. అవును, విషయానికి వస్తే చాలామంది ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి? ప్రభుత్వం మారిన తర్వాత చేంజెస్ అంటే మేము చెప్పిన 6 పథకాలు అన్నిట్లో కూడా మేము 6 పథకాలు చేస్తున్నాము. అది కూడా ఇప్పటివరకు 4 చేయడం జరిగింది. ఇంకా 2 కూడా రేపో ఎల్లుండో మేము చేయడం జరుగుతుంది. ఇనాగ్రేషన్ ఈరోజైతే ఇందిరమ్మ ఇండ్లు భద్రాచలంలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. రేపొద్దున మాకు పెరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో మీటింగ్ కూడా ఉంది. ఆ రోజు మహిళలకి ఏవేవి అయితే అందుబాటులో ఉంటాయో రాష్ట్ర గవర్నమెంట్ తరఫున అవన్నీ కూడా సీఎం గారు ప్రకటించడం జరుగుతుంది. మీరు ఇందాక అడిగినట్టు కరెంటు బిల్ అన్నారు, కానీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కరెంటు బిల్ ఏం కట్టట్లేదు. లాస్ట్ మంత్ నుంచి కూడా ఎవరు కూడా కరెంటు బిల్ కట్టట్లేదు. ఎట్లుండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో? మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? ఎంపీ టికెట్ కానీ వస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఏం లేదమ్మా. మా ఇష్టపూర్వకంగా మేము పార్టీలోకి వచ్చినాం. మాకు ఏది ఇచ్చినా సగౌరవంగా మేము తీసుకుంటాం, దానికి కట్టుబడి ఉంటాం. మా ఇష్టంతోనే మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ముఖ్యంగా తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఎట్లుండబోతుంది అంటే మేము చెప్తున్నాం, మాకు 10-12 సీట్లు గ్యారంటీగా కాంగ్రెస్కి వస్తాయని మేము అనుకుంటున్నాం. చూస్తే కూడా పబ్లిక్లో కూడా చాలా వరకు కూడా ఇప్పటివరకు మహిళల్లో కానీ అందరికీ కూడా ఈ ఫ్రీ బస్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిటికి కూడా మహిళలు చాలా ముందు ఉన్నారు. 10-12 వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం.